నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్డీ బిల్డింగ్ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కి మధ్యలో అయితే ఉన్నాము. ఇక్కడే మంజీరా గ్రూప్ కి సంబంధించిన హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్ అయితే రాబోతుంది. ప్రెసెంట్ ఈ 4 స్టార్ హోటల్ కి సంబంధించి గైడ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయి డీ వాల్ కూడా ఒక సగం వరకు కంప్లీట్ అయిపోయింది. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు డీ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ డీ వాల్ కోసం ఏంటంటే ముందుగా మొత్తాన్ని ఒక మిషనరీ ద్వారా ఎస్కవేషన్ చేస్తున్నారు. ఎస్కవేషన్ చేసిన చోట ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని లోపల దింపి కాంక్రీటింగ్ పోసి మొత్తం డివాల్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అలా ఒక ప్రాసెస్ ప్రకారం ఇక్కడ డివాల్ అయితే చేస్తున్నారు. ఈ డివాల్ కి సంబంధించిన వర్క్స్ మొత్తం ఏంటంటే కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే చేస్తున్నారు. కీలర్ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ మంజీరా గ్రూప్ కి సంబంధించిన హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్ కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మంజీరా 4 స్టార్ హోటల్ వచ్చేసి ఒక విధంగా కోర్ క్యాపిటల్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది. మీరు ఇక్కడ నుండి చూడొచ్చు ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లోనే ఈ హోటల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే అటువైపు ఉన్నాయి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే N11 E3 రోడ్ జంక్షన్ దగ్గరే 2 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఆ ల్యాండ్ లోనే ఇప్పుడు హోటల్ నిర్మాణ పనులు అయితే చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే గైడ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో డీవాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. డీవాల్ అంటే డయాఫ్రమ్ వాల్ అంటారు. ఆ డయాఫ్రమ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. దాదాపు సగం వరకు డయాఫ్రమ్ వాల్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ముందు ఈ డయాఫ్రమ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్లాన్ ప్రకారం ఇక్కడ రాఫ్ట్ కానివ్వండి లేదంటే పైలింగ్ వేసి ఈ హోటల్ కి సంబంధించిన మిగతా వర్క్స్ అయితే చేస్తారు. దీంట్లో 2 బేస్మెంట్లు G+21 ఫ్లోర్స్ తో ఈ హోటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇది మంజీరా గ్రూప్ కి సంబంధించిన హాలిడే ఇన్ 4 స్టార్ హోటల్ అనమాట. ఇక్కడ నుండి చూడండి ఈ డయాఫ్రమ్ వాల్ కోసం ఎస్కవేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూస్ గా ఒకవైపు ఎస్కవేషన్ అయితే చేస్తున్నారు మొత్తం సైడ్ గా. ఇంకోవైపు ఏంటంటే ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం చేసిన తర్వాత ఆ రీఎన్ఫోర్స్మెంట్ కేజ్ ని లోపలికి దింపి కాంక్రీటింగ్ తో ఈ డీవాల్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈ మిషనరీ కూడా చూడండి ఎలా ఉందో. ఈ మిషనరీని డయాఫ్రమ్ వాల్ గ్రాబ్ మిషనరీ అని అంటారు. ఒక లెవెల్ వరకు ఏంటంటే మట్టి మొత్తాన్ని ఎస్కవేషన్ చేసి డైరెక్ట్గా బయటికి తీసిద్ది. అలాగే ఇక్కడ మీరు చూడండి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేస్తున్నారు చూసారా, ఇదంతా ఏంటంటే ఏదైతే ఎస్కవేషన్ చేస్తున్నారో దాని లోపల డైరెక్ట్గా ఈ కేజ్ని అయితే దింపుతారు. ఈ కేజ్ని దింపిన తర్వాత కంటిన్యూస్గా కాంక్రీటింగ్ చేస్తారు. కాంక్రీటింగ్ చేసిన తర్వాత ఆ డయాఫ్రమ్ వాల్ అయితే కంప్లీట్ అవుతుంది. అలా ఒక ప్లాన్ ప్రకారం డయాఫ్రమ్ వాల్ అయితే నిర్మిస్తూ వస్తున్నారు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇక్కడ జరుగుతున్న పనులు కూడా మీరు చూడండి. ఇక్కడ గ్రాబ్ మిషనరీ ద్వారా ఏంటంటే ఎస్కవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకో పక్క డయాఫ్రమ్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసిన కేజ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఆ లోపల దింపిన తర్వాత కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ చేసి ఈ వాల్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకవైపు ఈ కాంక్రీటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకోవైపు ఏంటంటే ఆ గ్రాబ్ మిషనరీ ద్వారా ఎస్కవేషన్ కూడా జరుగుతుంది. ఈ హోటల్ 2 బేస్మెంట్స్ G+21 ఫ్లోర్స్ తో ఉంటుందని చెప్పా కదా. దాదాపు 255 రూమ్స్ అయితే ఉంటాయి. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 34,602 స్క్వేర్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది. దీంట్లో పార్కింగ్ ఏరియా వచ్చేసి 826.2 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంటుంది. ఇంకా గ్రీన్ ఏరియా వచ్చేసి 1646.9 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంటుంది. ఇంకా రోడ్ ఏరియా వచ్చేసి 2934.4 స్క్వేర్ మీటర్ వరకు అయితే ఉంటుంది. ఇంకా ఓపెన్ ఏరియా వచ్చేసి 718.8 స్క్వేర్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ డయాఫ్రమ్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ కంటిన్యూగా కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. లోపల ఆల్రెడీ ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసిన కేజ్ని అయితే దింపారు.
ఒక పక్క ఇలా కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఇంకో పక్క రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి ఆ కేజులనైతే రెడీ చేసుకుంటున్నారు. ఇంకో పక్క ఏంటంటే గైడ్ మిషనరీ ద్వారా ఏంటంటే ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. ఈ మంజీరా 4 స్టార్ హోటల్‌లో ఉండే ప్రీమియం ఎమ్యూనిటీస్ కూడా ఏంటంటే బ్యాంక్వెట్ హాలు, స్పెషాలిటీ రెస్టారెంటు, ఆల్ డే డైనింగు, హెల్త్ క్లబ్బు, జిమ్ము, స్పా, స్విమ్మింగ్ పూలు ఇంకా యాంప్లీ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇయన్నీ ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి టాప్ వ్యూలో పనులన్నీ ఎలా జరుగుతున్నాయో. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.